రాష్ట్రాల కరెంట్ అఫైర్స్ 1. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో ఏటా జూన్ 2న జరుపుకునే ఒక ముఖ్యమైన సందర్భం. ప్రత్యేక రాష్ట్ర గుర్తింపు కోసం ఏళ్ల తరబడి పోరాటం, ఆకాంక్షల తర్వాత జూన్ 2, 2014న తెలంగాణ 28వ రాష్ట్రంగా అధికారికంగా అవతరించిన రోజు ఈ రోజు. 2. కమ్రూప్ జిల్లాలో కొత్త ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM) ని స్థాపించాలనే అస్సాం ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ విద్యా మంత్రిత్వ శాఖ నుండి సూత్రప్రాయంగా ఆమోదం ప్రకటించారు. IIM అహ్మదాబాద్ కొత్త సంస్థకు మార్గదర్శకత్వం వహించనుంది. 3. సైబర్ సెక్యూరిటీ అవగాహనను పెంపొందించే ప్రయత్నంలో భారతదేశపు అతిపెద్ద నైపుణ్యం ఆధారిత లూడో ప్లాట్ఫారం అయిన జూపీ సైబర్ సెక్యూరిటీ సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం యొక్క 11వ ఎడిషన్ సైబర్ వారియర్స్ పేరుతో గురుగ్రామ్ సైబర్ పోలీసులతో భాగస్వామ్యం కలిగి ఉంది. నిపుణుల మార్గదర్శకత్వంలో ఎంపిక చేసిన అభ్యర్థులకు సైబర్ భద్రతలో శిక్షణ ఇవ్వడం, బాధ్యతాయుతమైన డిజిటల్ పౌరసత్వాన్ని పెంపొందించడం మరియు వాస్తవ ప్రపంచ సైబర్ బెదిరింపులను ఎదుర్కోవడం నెల రోజుల ఇంటర్న్షిప్ లక్ష్యం. 4. జూన్ 2, 2024న హైదరాబాద్ నగరం అధికారికంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ల ఉమ్మడి రాజధానిగా నిలిపివేయబడుతుంది. ఈ మైలురాయి రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా పనిచేసిన 10 ఏళ్ల కాలానికి ముగింపు పలికింది. 5. హర్యానాలోని వాయు కాలుష్యాన్ని పరిష్కరించడానికి ప్రపంచ బ్యాంకు నిధులతో 10,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టును ప్రారంభించినట్లు హర్యానా చీఫ్ సెక్రటరీ TVSN ప్రసాద్ ప్రకటించారు. హర్యానా క్లీన్ ఎయిర్ ప్రాజెక్ట్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ దశలవారీగా ప్రారంభించబడుతుంది. ఇది జాతీయ రాజధాని ప్రాంతం NCR లోని జిల్లాలతో ప్రారంభమవుతుంది. 6. ఉత్తరాఖండ్ ప్రభుత్వం జూన్ 1 మరియు 2, 2024 తేదీలలో ముస్సోరీలో క్వీన్ ఆఫ్ హిల్స్ లో నక్షత్ర సభ పేరుతో భారతదేశపు మొట్టమొదటి ఆస్ట్రో టూరిజం కార్యక్రమాన్ని నిర్వహించింది. డూన్ వ్యాలీ మరియు మంచుతో కప్పబడిన హిమాలయాల యొక్క ఉత్కంఠభరితమైన వీక్షణలకు ప్రసిద్ధి చెందిన జార్జ్ ఎవరెస్ట్ శిఖరం వద్ద ప్రారంభ కార్యక్రమం జరిగింది. 7. భారతదేశం బీహార్ నుండి 2 పక్షి అభయారణ్యాలను చేర్చింది. నాగి మరియు నక్తి రామ్సర్ సైట్లు జాబితాకు, వాటి సంఖ్య 82కి చేరుకుంది. బీహార్లోని జాముయి జిల్లాలోని ఝఝా అటవీ శ్రేణిలో ఉన్న సరికొత్త వెట్లాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ 2 మానవ నిర్మిత రిజర్వాయర్లను ప్రతి సంవత్సరం జూన్ 5న జరుపుకునే ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా రామ్సర్ సైట్లకు జోడించారు. 8. ఒక దశాబ్దం సుదీర్ఘ విరామం తర్వాత TDP నాయకుడు N. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి స్థానాన్ని తిరిగి పొందేందుకు సిద్ధంగా ఉన్నారు. జూన్ 12న గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఎట్ పార్క్లో తన ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. 9. ప్రవాస భారతీయుల ఎరిలు అవసరాలకు ప్రతిస్పందనగా హర్యానా ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించడానికి మరియు పెట్టుబడులను సులభతరం చేయడానికి 2 ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసింది. ప్రవాసీ హర్యానా దివస్ 2017 సందర్భంగా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించిన ఈ సెల్లు ఎన్ఆర్ఐల కోసం ఫిర్యాదుల పరిష్కారం మరియు పెట్టుబడి ప్రక్రియలను క్రమబద్ధీకరించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. 10. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ 100 కోట్ల రూపాయలు పెట్టుబడితో మహారాణా ప్రతాప్ టూరిస్ట్ సర్క్యూట్ను అభివృద్ధి చేసేందుకు ప్రతిష్టాత్మకమైన ప్రణాళికను ప్రకటించారు. ఈ ప్రకటన జూన్ 8, 2023న ఉదయపూర్లో మహారాణా ప్రతాప్ జయంతి వేడుకల ప్రారంభోత్సవం సందర్భంగా చేయబడింది.
ఇక్కడ మేవార్కు చెందిన పురాణ మహారాణా ప్రతాప్ 484 పుట్టినరోజును జూన్ 9, 2024న హిందూ క్యాలెండర్ ప్రకారం జరుపుకున్నారు. 11 సిక్కిం క్రాంతికారి మోర్చా SKM సుప్రీమో ప్రేమ్ సింగ్ తమాంగ్ జూన్ 10న హిమాలయ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వరుసగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేశారు. గ్యాంగ్టక్లోని పాల్జోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య చేత 56 ఏళ్ల రాజకీయ నాయకుడు ప్రమాణ స్వీకారం చేయించారు. 12 విశాఖపట్నం పోర్ట్ కంటైనర్ పోర్ట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023లో ముంద్రా పోర్ట్ను అధిగమించి 19వ స్థానాన్ని సాధించింది. JM బ్యాక్సీ పోర్ట్స్ మరియు లాజిస్టిక్స్ చేత నిర్వహించబడుతున్నది. ఇది దాని సామర్థ్యానికి దోహదపడే అధిక సామర్థ్య టెర్మినల్ను నడుపుతుంది. 13 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఒక రోజు ముందు రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి అని టీడీపీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 14 ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మోటో జీపీ ఈవెంట్ కోసం దాని ప్రణాళికలను ఆవిష్కరించింది. ఎందుకంటే దీనిని నోయిడా నగరం 2025 నుండి 2029 వరకు నిర్వహిస్తుంది మరియు స్పెయిన్ యొక్క డోర్నా స్పోర్ట్స్ మరియు ఫెయిర్ స్ట్రీట్ స్పోర్ట్స్ అయిన భారతీయ భాగస్వామితో సహకారాన్ని ప్రకటించింది. ప్రారంభంలో ఈవెంట్ 2024లో జరగాల్సి ఉంది, కానీ వాతావరణ పరిస్థితుల కారణంగా వాయిదా వేయబడింది మరియు ఇప్పుడు మార్చి 2025కి నిర్ణయించబడింది. 15 ముఖ్యమంత్రిగా మాత్రమే అసెంబ్లీకి ప్రవేశిస్తానని ప్రమాణం చేసిన 3 ఏళ్ల తర్వాత ఎన్. చంద్రబాబు నాయుడు తన 4వసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ శివార్లలోని కేసరపల్లిలోని గన్నవరం విమానాశ్రయం సమీపంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 16 అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ బీజేపీకి చెందిన పెమా ఖండు వరుసగా 3వసారి ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 14న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చర్యలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. రాజకీయ నాయకుడిగా మారిన నటుడికి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వంలో పంచాయత్ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అడవులు మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కూడా కేటాయించారు. 18 మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ జూన్ 13న రాష్ట్ర రాజధాని భోపాల్లోని రాజా భోజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఇంట్రా స్టేట్ ఎయిర్ సర్వీస్ను ప్రారంభించారు. దీనిని పీఎం శ్రీ పర్యాతన్ వాయు సేవ అని పిలుస్తారు మరియు మొదటి విమానాన్ని రాజధాని భోపాల్ నుండి జబల్పూర్ వరకు ఫ్లాగ్ ఆఫ్ చేశారు. మధ్యప్రదేశ్ టూరిజం బోర్డ్ MPTB ద్వారా 2 విమానాలతో నిర్వహించబడుతున్న ఈ సర్వీస్ రాష్ట్రంలోని 8 నగరాలను కలుపుతుంది: భోపాల్, ఇండోర్, జబల్పూర్, గ్వాలియర్, ఖజురహో, ఉజ్జయిని, రేవా మరియు సింగ్రౌలి. 19 కేరళలోని కోజికోడ్ జూలై 25 నుండి 28 వరకు అంతర్జాతీయ వైట్ వాటర్ కయాకింగ్ ఛాంపియన్షిప్ను కలిగి ఉన్న మలబార్ రివర్ ఫెస్టివల్ 2024కి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ ఉత్తేజకరమైన ఈవెంట్ ఈ ప్రాంతంలో వైట్ వాటర్ కయాకింగ్ను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది మరియు తుషాహరగిరి, చలిపుజ మరియు ఇరువజింజి పూజాలో నిర్వహించబడుతుంది. హై ఆక్టేన్ ఈవెంట్లు మరియు ప్రీ ఈవెంట్లు భారతదేశం నుండి 100 మందికి పైగా జాతీయ,
స్థాయి కయాకర్లు మరియు 20కి పైగా దేశాల నుండి కయాకింగ్ నిపుణులు పాల్గొంటారు. 20 పంజాబ్ పోలీసులు సరిహద్దు భద్రతా దళం BSF మరియు విలేజ్ డిఫెన్స్ కమిటీల అవధ్క్లు తో కలిసి ఫాజిల్కా జిల్లాలో డ్రగ్స్కు వ్యతిరేకంగా ఒక వారం పాటు డ్రైవ్ చేస్తారు. డ్రగ్స్ డిమాండ్ మరియు సరఫరా గురించి చర్య తీసుకోగల గూఢచారాన్ని సేకరించేందుకు వారు భారతదేశం, పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న 42 గ్రామాల నివాసితులకు చేరుకుంటారు. 21 జూన్ 15న 8వ అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా తేసాం పోంగ్టే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ స్పీకర్గా పోంగ్టే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రోటెం స్పీకర్ నినాంగ్ ఎరింగ్ ప్రకటించారు. 22 మధ్యప్రదేశ్ ప్రభుత్వం గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యంలో తన ప్రతిష్టాత్మకమైన చిరుత పునరుద్ధరణ ప్రాజెక్ట్ కోసం సన్నాహాలు పూర్తి చేసింది. కునో నేషనల్ పార్క్ తర్వాత భారతదేశంలో చిరుతలకు ఇది రెండవ నివాసం. 23 చారిత్రాత్మక చర్యలో ఒడిశా అసెంబ్లీ స్పీకర్గా సీనియర్ బీజేపీ నాయకుడు సురమపాధి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ప్రతిష్టాత్మకమైన పదవిని కలిగి ఉన్న రెండవ మహిళ. నయాగఢ్ జిల్లాలోని రాన్పూర్ నియోజకవర్గం నుంచి 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన పార్టీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఏకగ్రీవంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. 24 కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ మైసూరులో జాతీయ యోగా ఒలింపియాడ్ 2024ను ప్రారంభించారు. భారతీయ సంస్కృతిలో యోగా యొక్క సమగ్ర పాత్ర మరియు దాని ప్రపంచ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. 3 రోజుల పాటు జరిగే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 400 మందికి పైగా విద్యార్థులు మరియు 100 మంది ఉపాధ్యాయులు పాల్గొంటున్నారు. 25 హెమిస్ ఫెస్టివల్ టిబెటన్ బౌద్ధమతం యొక్క శక్తివంతమైన వేడుక. భారతదేశంలోని లడఖ్లో ప్రతి సంవత్సరం జరుగుతుంది. 2024లో ఈ ముఖ్యమైన సాంస్కృతిక కార్యక్రమం జూన్ 16 మరియు 17 తేదీల్లో జరుగుతుంది. 26 తెలుగుదేశం పార్టీకి చెందిన నర్సీపట్నం ఎమ్మెల్యే సి. అయ్యన్న పాత్రుడు 16వ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా జూన్ 22, 2024న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శ్రీ అయ్యన్న పాత్రుడు ఎన్నిక కేవలం లాంఛనప్రాయమే. ఎందుకంటే ఆయనను సవాలు చేయడానికి మరే ఇతర ఎమ్మెల్యే స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేయలేదు. 27 జూన్ 23, 2024న కోజికోడ్ భారతదేశంలో మొదటి యునెస్కో సాహిత్య నగరంగా అవతరించడం ద్వారా చరిత్ర సృష్టించింది. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు నగరం యొక్క గొప్ప సాహిత్య వారసత్వం మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. 28 ఉత్తరప్రదేశ్ మహారాజ్గంజ్లో ఆసియా రాజు రాబందులు లేదా రెడ్ హెడ్ రాబందుల కోసం ప్రపంచంలోని మొట్టమొదటి సంరక్షణ మరియు సంతానోత్పత్తి కేంద్రాన్ని స్థాపించడానికి సిద్ధంగా ఉంది. ఈ సదుపాయం 2007 నుండి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రెడ్ లిస్ట్లో జాబితా చేయబడిన తీవ్రమైన అంతరించిపోతున్న జాతుల జనాభాను మెరుగుపరుస్తుంది. ఈ కేంద్రానికి జటాయు కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ అని పేరు పెట్టారు. 29 ప్రస్తుతం 15% ఉన్న గ్రూప్ ఏ మరియు గ్రూప్ బి పోస్టులలో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వ విధానానికి అనుగుణంగా 27% పెంచుతున్నట్లు నయాబ్ సింగ్ సైనీ ప్రకటించారు. గురుగ్రామ్లో జరిగిన ఓబీసీ మోర్చా సర్వ్ సమాజ్ సమరస్తా సమ్మేళన్లో సైనీ ప్రసంగించారు. 30 వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ WCC చే వరల్డ్ క్రాఫ్ట్ సిటీ గా గుర్తింపు పొందిన 4వ భారతీయ నగరంగా శ్రీనగర్ అవతరించింది. హస్తకళలు మరియు జానపద కళల కోసం యునెస్కో క్రియేటివ్ సిటీ నెట్వర్క్ UCCN లో భాగంగా నియమించబడిన 3 సంవత్సరాల తర్వాత 31 ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నేతృత్వంలోని మధ్యప్రదేశ్ క్యాబినెట్ జూన్ 25
2024న నిర్ణయించింది. రాష్ట్ర మంత్రులు ఇప్పుడు వారి జీతాలు మరియు అలవెన్సులపై ఆదాయపు పన్నును వారి స్వంత జేబులో నుండి చెల్లించే బాధ్యత వహించాలని నిర్ణయించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం పన్ను భారాన్ని భరించే 1972 నియమం నుండి గణనీయమైన మార్పును సూచిస్తుంది. భోపాల్లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. 32 ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లఖింపూర్ ఖేరీ జిల్లాలో బయోప్లాస్టిక్ పార్కును నెలకొల్పేందుకు ప్రతిష్టాత్మకమైన ప్రణాళికను ప్రకటించింది. ఈ వినూత్న ప్రాజెక్ట్ స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంచుతూ పర్యావరణ సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంచలనాత్మక చొరవ వివరాలను అన్వేషిద్దాం. 33 మహారాష్ట్రలోని పెంచ్ టైగర్ రిజర్వ్ అడవుల్లో మంటలను ముందుగానే గుర్తించేందుకు అధునాతన కృత్రిమ మేధస్సు AI వ్యవస్థను ప్రవేశపెట్టడం ద్వారా వన్యప్రాణుల రక్షణలో గణనీయమైన ముందడుగు వేసింది. సాంప్రదాయ వన్యప్రాణి నిర్వహణ పద్ధతులతో అత్యాధునిక సాంకేతికతను మిళితం చేస్తూ ఈ వినూత్న విధానం పరిరక్షణ ప్రయత్నాలలో కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది.